ఎస్ గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్, ధ్వంసమైన ఇల్లు, నిరాశ నిండిన కళ్ళు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలను కకావికలం చేసిన వరదలు. సో మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం ఈజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది తెలంగాణ స్టేట్లో. సో ఖమ్మంలో మాత్రం చాలా మటుకు కాలనీలు, రోడ్లు, మొత్తం కొన్ని ఊర్లు, పొలాలు మొత్తం ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎఫెక్టెడ్ ఏరియా ఏంటంటే ఖమ్మం. సో ఖమ్మం తర్వాత ఈ మహబూబాబాద్ తర్వాత సూర్యాపేట, ఈ 3 డిస్టిక్లు మాత్రం చాలా మటుకు గ్రామాలు, పొలాలు, ఏమైనా ఆస్తులు ఏమన్నా సరే వాళ్ళు చాలా మటుకు కోల్పోయారనమాట ఈ 3 స్టేట్ల, ఈ 3 డిస్టిక్లలో. సో వాళ్ళకి గవర్నమెంట్ మరి ఎంతవరకు ఇస్తుందో చూడాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం వాళ్ళకు రీహాబిలిటేషన్ ప్యాకేజ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకు ఏమీ లేక అనాథలు లెక్క ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్లలో ఉంటున్నారు. సో వాళ్ళకు కులం, మతం, ప్రాంతం ఇట్లాంటి ఏం చూడకుండా వాళ్ళు ఏమేమైతే కోల్పోయారు, సపోజ్ ఇల్లు కోల్పోయారు అనుకో, వాళ్ళకి ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి తొందరగా ఇల్లు కట్టియడం కానీ, లేకపోతే ఆ పరిసరాల ప్రాంతాలు ఊర్లలో ఉంటే ఆ రాళ్ళు, మట్టి కుప్పలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ క్లియర్ చేయడం కానీ, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఇమీడియట్గా గవర్నమెంట్ మీద ఉంది. సో మీరు రేవంత్ రెడ్డి మాత్రం నిన్న విజిట్ అయ్యాడు, అందులో మహబూబాబాద్ విజిట్ అయ్యాడు, మహబూబాబాద్లోనే ఒక తండా కూడా విజిట్ అయ్యాడు. సో రీసెంట్గా అంటే ఆ 2-3 రోజుల క్రితమే ఒక అమ్మాయి పాపం డాక్టర్ అశ్విని, ఆమె అగ్రికల్చర్ సైంటిస్టు, రాయగఢ్ ఇది ఛత్తీస్గఢ్లో. సో ఆమె వాళ్ళ అన్నయ్య మ్యారేజ్కి వచ్చి ఇక్కడ ఇది గంగారం తండ, మహబూబాబాద్ డిస్టిక్ గంగారం తండ, వాళ్ళ అన్నయ్య మ్యారేజ్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్న క్రమంలో సడన్గా వానలు పడడం వల్ల, సో ఆమె ఫ్లైట్కి వెళ్ళాల్సిన అదే టైం కోసం అని తొందరగా వెళ్ళడం వల్ల ఆ బ్రిడ్జ్లో ఆ కార్ చిక్కుకొని పోయి వాళ్ళ ఫాదరు, ఆమె చనిపోయింది. సో ఆమె శవం కూడా నిన్న దొరికింది. ఇది చాలా బాధాకరమైన విషయం, నిజంగా చెప్తున్నా. చాలా 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 బాధ అనిపించింది. ఒక లంబాడి బిడ్డ ఇట్లా ఒక ఉన్నత చదువులు చదువుకొని ఇంత మంచి పేరు తెచ్చుకొని, ఒక సైంటిస్ట్గా పేరు తెచ్చుకొని ఆమె అకాల మరణం అనేది చాలా బాధాకరం. సో ప్రజెంట్గా ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే చాలా ఒక గొప్ప ఉన్నతంగా చదువుకొని ఉన్నతంగా పేరు తెచ్చుకునే క్రమంలో ఈ విధంగా అకాల మరణం అనేది నిజంగా ఆ దేవుడు మరి ఎందుకు ఇట్లా చేసిండో ఏమో కానీ చాలా బాధాకరం ఇది ఒక సిచ్యువేషన్. సో అది రేవంత్ రెడ్డి నిన్న వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాడు, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాన్ని హామీ కూడా ఇచ్చాడు. సో ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీకు. సో ఇది ఇంకోటి అయితే ఇప్పుడు ఈ అన్నిటికీ సంబంధించినది ఏంటంటే, ఈ వరదలు ఇలా భయంకరంగా వస్తున్నాయి. దేనివల్ల? సపోజ్ గ్లోబల్ వార్మింగ్ అని కొందరు అంటారు, కొందరు ఏంటంటే పర్యావరణం ఎఫెక్ట్ అయిపోయిందని కొందరు అంటారు. ఎందుకంటే అనుకున్న వాటికంటే ఎక్కువ వేగం అనేది ఎఫెక్ట్ అవుతుంది కంపల్సరీ. ఏదైనా లిమిటెడ్గా ఎడిషన్గా ఉండాలి, ఏదైనా లిమిటెడ్గా రావాలి. కానీ ఒక పరిధి దాటితే అది ఇంకా దేనికైనా భయంకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ హైడ్రా అంటే ఇప్పుడు ఓన్లీ హైడ్రా పర్పస్ ఏంటంటే చెరువులు, కుంటలు ఎవరైనా కబ్జా, FTL కానీ బఫర్ జోన్లో కానీ ఎవరైనా కబ్జా చేస్తే అది రిటర్న్గా గవర్నమెంట్కు ఆక్రమించుకుంటుంది అనమాట. అసలు హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్కి సంబంధించింది. సో ఈ హైడ్రాను డిస్టిక్లలో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన అనేది ఇప్పుడు అందరికీ ఉన్న ఆలోచన. ఎందుకంటే ఇట్లాంటి కొందరు ఏమనుకుంటారంటే చెరువు పక్కన భూములు, చెరువు పక్కన చిన్న చిన్న ల్యాండ్ ఉంటే కబ్జా చేసుకుంటారు. కొందరేమో కబ్జా చేసుకుంటారు, కొందరేమో పాపం పేదవాళ్ళు ఏంటంటే గుడిసెలు వేసుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో ఇట్లాంటి వరదలు వస్తే ఆ వాటర్ అనేది అక్కడికి కాకుండా వేరే సైడ్ డైవర్షన్ తీసుకొని కాలనీలు ఊర్లు మునిగిపోతుంటే ఈరోజు ఎంత ప్రాబ్లం అవుతుందని చెప్పండి. సో ఏంటంటే ఈ మేజర్గా ప్రాబ్లం వస్తుంది ఏంటంటే ఈ చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నీ కబ్జాలకు గురి కావడం వల్లనే ఈ పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇలాంటి కబ్జాలకు గురి కాకుండా నార్మల్గా ఉంటే ఆ ఫ్లో అనేది అట్లనే ఉంది. కానీ
ప్రతి ఒక్క చెరువు నిండిన తర్వాత ఆ ఫ్లో అనేది ఆ చెరువు ఫ్లో అయ్యే ఏరియాలలో అంతా కబ్జా గురైతే ఆ వాటర్ అనేది డైవర్షన్ తీసుకొని ఇక్కడెక్కడ ఇళ్ళలోకి పోతున్నాయి, కాలనీలలో పోతున్నాయి. సో హైడ్రా అనేది ఈ డిస్ట్రిక్ట్లలో కూడా తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. సో ఇప్పుడు ఇదైతే సీరియస్ ఇష్యూగా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వానలు పడ్డాయి, కొన్ని రోజుల తర్వాత తగ్గుతాయి. తగ్గిన తర్వాత ఇంకా తగ్గిపోయినాయి కదా, ఇంకా అయిపోయినాయి కదా అని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అదే ఏరియాలో ఇల్లు కట్టుకుంటారు, అదే ఏరియాలోనే ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అంటారు. సో ఇదేంటంటే ఇది ఒక ప్రాపర్గా ప్లానింగ్తో ఉండాల్సిన కార్యక్రమం. ఎందుకంటే ఇది ఇట్లనే వదిలిపెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇదే ముచ్చట మాట్లాడుకుంటాం మనం మళ్ళీ. సరే మళ్ళీ వర్షాలు పడ్డాయి, మళ్ళీ ఇది అయిపోయింది. సో అదంటే సో మేమున్నామని మీకేం కాదని వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగుల ఆపన్న అవసరం. సో ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనం కూడా ఇచ్చారు. సో వరద బాధితులకు మన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ వీళ్ళు కూడా విరాళంగా ఇచ్చారు. సో ఇది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటంటే AI హబ్గా తెలంగాణ ప్రపంచానికే ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సో 5, 6 తేదీలలో HICCలలో అంతర్జాతీయ సదస్సు. సో జయేష్ రంజన్, సో మన ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 5, 6 తారీఖులలో 5th and 6th HICCలలో ఒక అంతర్జాతీయ సదస్సు ఉందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. సో ఈ మధ్యకాలంలో చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతవరకు గ్లోబల్గా ప్రభావం చూపుతుంది, ఎంతవరకు దాని గ్రోత్ ఉంటుంది, ఎంతవరకు ఉద్యోగాలు పోతాయా అన్న ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారనమాట. సో దీనికి సంబంధించిన ఒక సదస్సు అనేది అంతర్జాతీయ సదస్సు 5, 6 తేదీలలో HICCలో ఉందంట. సో దాని మరి దీని టికెట్స్ కానీ ఏది కానీ ఒకసారి చూడాలి ఎట్లా ఉంటుందో, మరి ఎట్లా టికెట్స్ ఎట్లా ఇస్తారు ఒకసారి అప్డేట్ ఇస్తాను. సో ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ.